ద ఈటీ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 33 మినిట్స్‌తో నెట్‌ఫ్లిక్స్ అండ్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీ స్టార్ట్ చేయడమే ఏదో ఒక రకంగా స్టార్ట్ చేస్తారు. అంటే స్టార్టింగ్‌లో ఏదో ఒక సీన్ పెడతారు. ఆ సీన్ అయితే మనకైతే వర్కౌట్ అవ్వదు. ఏదో డాన్స్ చేస్తూ ఏదో ఒక చిన్న సీన్ ఉంటుందన్నమాట. ఆ సీన్ అయితే మరీ అంత గొప్పగా ఉండదు. సరే ఇదంతా వదిలేద్దాము. మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీ కొంచెం కొత్తగా ఉందా అంటే మూవీ స్టోరీ కూడా చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే. మనం చాలా అంటే చాలా మూవీస్‌లో చూస్తాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఒక సర్వైవల్ స్టోరీ. సర్వైవల్ స్టోరీ అన్నాక అది ఎంత ఎంగేజింగ్‌గా ఉండాలి. అది ఎంత ఇంటెన్సిటీగా వెళ్ళాలి. లిటరల్లీ ఏంటంటే ఇదొక అడ్వెంచర్, ఇదొక సర్వైవల్ అంటారు. కాకపోతే ఏంట్రా అంటే ఒకే ప్లేస్‌లో కూర్చొని లిటరల్లీ ఒక గంట సేపు మాట్లాడుతా ఉంటారు. మూవీలో గంట సేపు అసలు మూవీలో హీరో అండ్ హీరోయిన్ ఎక్కడికి కదలరు. అందరూ అక్కడే ఉంటారు వాళ్ళ టీమ్ మొత్తం. అంటే ఒక ప్లేస్‌లో ఉండి ఏదో మాట్లాడతా ఏదో కన్వర్జేషన్ చేస్తా ఉంటాడు కామెడీగా. ఆ కామెడీ కూడా మనకైతే వర్కౌట్ అవ్వదు. ఒక ప్లేస్‌లో ఉండి ఎక్కడ కదలకుండా అలాగే ఉంటారు అంతే. సరే మూవీలో ఏదో కన్వర్జేషన్ అన్నారు. ఈ కన్వర్జేషన్ డ్రామా ఏమన్నా కొంచెమన్నా బాగుందా అంటే లిటరల్లీ నాకైతే పిచ్చి అంటే పిచ్చి లాగ్ అనిపించింది. అసలు ఎందుకు మాట్లాడుతున్నారా? మూవీకి ఏమన్నా సంబంధమా అంటే లేదు. కాకపోతే ఏంటంటే ఏదో మాట్లాడుతా ఉంటారు. అదైతే మనకైతే వర్కౌట్ అవ్వదు. ఇంకొకటి ఏంట్రా అంటే మూవీలో ఇదొక యానిమల్ అది ఇదిరా అంటారు. అసలు మూవీలో యానిమల్ ని కొంచెమన్నా పర్ఫెక్ట్ గా చూపించారా? చూపించరు. జస్ట్ ఏంటంటే ఏదో క్లైమాక్స్ లో ఒక 5 మినిట్స్ చూపించి ఆ యానిమల్ రా అదిరా ఇదిరా తోపురా అంటారు. అసలు అలా చూపిస్తే ఎవరికి వర్కౌట్ అయ్యిద్ది? ఎందుకు వర్కౌట్ అయ్యిద్ది? లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఏంటంటే అందరినీ చంపేస్తా ఉంటది ఎవరికి కనిపించకుండా. అది కూడా అంత పెద్ద జంతువు. అంత పెద్ద జంతువు ఎవరికి కనిపించకుండా ఎలా చంపేస్తుందిరా ఏంట్రా బాబు అనిపించింది. అంటే చూపించాలి కదా, అంత పెద్ద జంతువు తిరుగుతున్నప్పుడు అక్కడ లొకేషన్స్ లో మనకి చూపించకుండా ఏదో దాచేస్తా ఉంటారు మామ. ఎందుకు వై అనిపించింది నాకైతే. అదేమన్నా ట్విస్ట్ అంటే ట్విస్ట్ లాగా కూడా ఉండదు. ఇంకొకటి ఏంటంటే మూవీలో ఫాదర్ అంటే ఒక ఎమోషన్ ఉంటది క్లైమాక్స్ లో. ఆ ఎమోషన్ ఏమన్నా కొంచెమన్నా వర్కౌట్ అవుద్దా అంటే అసలు లిటరల్లీ సడన్ గా ఎమోషన్ అంటారు. అసలు ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ అయ్యిద్ది అనుకున్నారు ఏందో మరి వాళ్ళు. నాకైతే లిటరల్లీ పెద్ద అంటే పెద్ద లాగ్ అనిపించింది. ఏదో ఎమోషన్ ట్రై చేస్తున్నారు. ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వ సావట్లేదు. ఏంద్రా బాబు అనిపించింది ఇది. మూవీలో స్టోరీ ఏదో అడ్వెంచర్ సర్వైవల్ అని తీసుకున్నారు కానీ దాని నరేషన్ లిటరల్లీ నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ సీన్స్ లో రైటింగ్ గైస్ వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంది. నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఇంకా మూవీలో డైరెక్షన్ విజువల్స్ ఇవన్నీ పర్లేదు బానే ఉన్నాయి. లాస్ట్ ఒక 5 మినిట్స్ లో విఎఫ్ఎక్స్ అండ్ సీజీ అయితే పర్లేదు బానే ఉంది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. ఇంకా మీ ఇష్టం చూస్తారా చూడరా అనేసి. సో మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.